హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇంతకుముందు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిండు 10 నిమిషాల కింద. మామ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, అసలు తీసుకుంటే ఏమున్నది, ఏం యూజ్ అయింది, లాభం ఏంది, తీసుకోకపోతే ఏమైంది అని కొన్ని అడిగిండు. నువ్వు చేయించాల్సిన అవసరం నీకేమున్నది, నువ్వు చేయిస్తే నీకేమో లాభం వస్తుంది కదా అని కొంచెం నాకు కాంట్రవర్షియల్గా మాట్లాడిండు. నాకేం బాధేం కాదు. ఎందుకంటే ఒక విషయం ఒక పోలీస్ స్టేషన్కి పోతే మనకు పోలీస్ స్టేషన్ గురించి తెలుస్తుంది, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ గురించి పోతే ఎంఆర్ఓ ఆఫీస్ గురించి మనం తెలుస్తుంది. మనం లైవ్గా మన దగ్గర దాకా వచ్చేదాకా దాని విషయం ఎవరికి మనకు చెప్పినా కానీ అర్థం కాదు. ఏ సాల్తీ చెప్పినా కానీ మస్తు చెప్పినవుతి, నువ్వే చెప్తున్నావు కదా అనిపిస్తుంది. ఒక హాస్పిటల్ చుట్టూ తిరిగితే హాస్పిటల్ గురించి ఏంటనేది అర్థమవుతుంది. లైవ్గా నేను ప్రత్యక్షంగా నేను అనుభవించిన కాబట్టి ప్రతి ఒక్క విషయం నేను బరువు మోసిన నా స్టేటస్ చూసే వాళ్ళకి అందరికీ అర్థమైపోయి ఉంటుంది. హాస్పిటల్ ఒక 10 రోజులు ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి అనేది మీ అందరికీ కూడా తెలుసు. కొంత ఒక 50-60 వేలు ₹1,00,000 బిల్లు కడితే ఆ సంపాదన అనేది ఒక 2-3 నెలలు కష్టపడి వచ్చే ఇన్కమ్ మనకు. అది హెల్త్ ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న లాభాలు ఎన్నలా లేవు. సంపాదించడం అనేటువంటి విషయం కాదు, ఉన్నదాన్ని ఎట్లా కాపాడుకోవాలి అది నేర్చుకోండి ఫస్ట్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.